మొన్నటి వరకు మూసీ వ్యవహారం, ఇప్పుడు మూవీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సామాన్యుడి నుంచి న్యాయస్థానం వరకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా మంత్రి కొండ సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీకి షేక్ చేస్తుంది. దీంతో అసలు కాంగ్రెస్ కు ఏమైందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మునుపటిలా నేతల వ్యవహారం లేదని, అలాగే కొనసాగితే పార్టీ భవిష్యత్తు ఆగమ్య గోచరమేనని టాక్ వినిపిస్తోంది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ఇటు ప్రజల్లో కూడా కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. మరోవైపు ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమానం లేపాయి. అయితే మొన్నటి వరకు మూసీ వ్యవహారం ఓ రకంగా రాజకీయ పరంగా చర్చ అయితే, మరోవైపు ఇప్పుడు మూవీ వ్యవహారం కూడా కాంగ్రెస్ పార్టీని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇటు మూసీ ఈ రివర్ ఫ్రంట్ తో పాటు మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణతో పాటు ఇటు హైడ్రా కూల్చివేతలపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మనం చూసాం, ఇటు హైడ్రా కూడా పేదవారిని టార్గెట్ చేస్తుంది. అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో తో పాటు అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మించుకున్నటువంటి ఇళ్లపై కూడా హైడ్రా కూడా రుచి చూపించింది. అక్రమ కట్టడాలపై చర్యలు కూడా తీసుకున్నారు, కట్టడాలు కూడా కూల్చేస్తారు. అయితే ఇందులో మేజర్ గా ఎక్కువగా పేదవారే నష్టం వాటిలను కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా వచ్చాయి. కొంతమంది పేదలు కూడా తమ అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టుకుంటే ఈ రకంగా హైడ్రా ఉన్న పలంగా వచ్చి కూలగొట్టడంపై కూడా కొంతమంది పబ్లిక్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీజేపీ గాని బీఆర్ఎస్ గారు కూడా వాళ్ళు కూడా తీవ్రంగా దుమారం రేపింది. కాబట్టి మరి దీనిపై కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు హైడ్రా కూడా ఇటు ఎక్కువగా పేదవాళ్ళపైనే జులుం చూపిస్తుంది తప్ప పెద్దవాళ్ళ జోలికి వెళ్ళట్లను కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా విమర్శలు చేస్తారు. ఇక మరోవైపు ఇటు మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళనలో భాగంగా కూడా ఇటు ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలు కూడా మార్కింగ్ చేశారు. మరి ఇందులో ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా పేదల నివాసం ఉంటున్నారు కాబట్టి మరి వాళ్ళ ఇళ్లను ఉన్న పలంగా కూల్చడంపై అన్ని పర్మిషన్లు తీసుకుని ఉన్న పలంగా కూల్చడంపై కూడా తీవ్రంగా వ్యతిరేకత కూడా వచ్చింది. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఈ విధంగా మరోవైపు ఇటు మొన్నటికి మొన్న 3 రోజుల క్రితం కూడా ఇటు మంత్రి కొండ సురేఖ ఇటు దుబ్బాక వెళ్ళినప్పుడు సిద్దిపేట జిల్లాలో కూడా ఆమె నూలుపోలుకు సంబంధించి దండ కూడా ఎంపీ రఘునందన్ రావు వేయడంపై కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించి సోషల్ మీడియా టీం కూడా ట్రోల్ చేసింది. మరి దీనిపై కూడా మనం 2-3 రోజులు చూస్తున్నాం. పెద్ద దుమారం కూడా చర్చ కొనసాగింది. ఇటు మంత్రి కొండ సురేఖకు అదేవిధంగా కేటీఆర్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో పోయింది. మరి ఈ రకంగా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా మంత్రి కొండ సురేఖతో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అదేవిధంగా మంత్రులు కూడా ఈ ఇష్యూపై కూడా స్పందించారు. మరోవైపు ఇటు మూసీ వైపు ఉన్నటువంటి ఇష్యూపై అదేవిధంగా ఇటు మూసీ ప్రక్షాళన కానీ అదేవిధంగా హైడ్రాతో పాటు ఈ విషయం అంతా కూడా ఒక్కసారిగా ఇటు మూవీ ఇండస్ట్రీపై కూడా ఓ రకంగా డైవర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనకు చెక్ పెట్టేందుకు అధికారులకు వచ్చినటువంటి ఏడాదిలోపై కాంగ్రెస్ తన గొయ్యి తనే తవ్వుకున్నట్టుగా పొలిటికల్ విశ్లేషణలు కూడా భావిస్తున్నారు. ఒకవైపు హైడ్రా, మూసీ ప్రక్షాళనపై సామాన్య నుంచి న్యాయస్థానంలో కూడా తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మనం మొన్ననే చూసాం, ఇటు హైడ్రా కూల్చివేతలపై కూడా హైకోర్టు చాలా వరకు సీరియస్ గా అయింది. ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి చూసాం మనం. అంటే ఇటు మూసీ ప్రక్షాళన విషయంలో కానీ ఇటు హైడ్రా ఇష్యూతో పాటు అంటే ఒక రకంగా మూసీ విషయాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇటు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేశారని కూడా ఇటు కొన్ని పార్టీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సతీష్, అంటే కాంగ్రెస్ పార్టీ నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. నాగార్జున ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ అయింది, అసలు ఇది పర్సనల్ ఇష్యూ దిశగా వెళుతుందని విమర్శ వస్తుంది, నిజమేనా? ఎస్ సార్, అంటే మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఇటు అక్రమ కట్టడాలు కానీ మరి ఎఫ్టీఎల్ అదేవిధంగా బఫర్ జోన్ కట్టడాలు కూడా కూల్చేస్తారు. అందులో మరి ఎక్కువగా పేద ప్రజల ఇళ్లే ఉన్నాయని కూడా
పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాళ్ళందరిపై ఏ రకంగా జులుం చూపిస్తారని కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు మనం చూస్తాం ఇటు హైడ్రో కూల్చివేతల్లో భాగంగానే ఎక్కువగా ఇటు ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేస్తారు. మరి దీనిలో నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ చేస్తారని కూడా ప్రధానంగా చర్చ అయితే జరిగింది. ఇటు పబ్లిక్ తో పాటు పార్టీ వర్గాలు కూడా, అంటే ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ వర్గాలు ఇతర పార్టీలో కూడా చర్చ అయితే కొనసాగింది. మరి అటు చెరువులో కూడా ఇటు ఎన్ కన్వెన్షన్ కూడా కట్టారని కూడా చర్చ జరిగింది. మరి దానిలో భాగంగానే మరి అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చగొట్టడం జరిగింది. మరి మేజర్ గా నాగార్జున ఫ్యామిలీ టార్గెట్ చేసిన కూడా చర్చ కొనసాగినప్పుడు కూడా మరి ప్రధానంగా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి మనం కూల్చేసామని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు మూసి నుంచి అదేవిధంగా హైడ్రా నుంచి ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ వైపు కూడా టాపిక్ డైవర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఇటు మంత్రి కొండా సురేఖపై ఇటు కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం, అదే విధంగా ఇటు సోషల్ మీడియాలో కూడా ఇటు ఎంపీ రఘునాథన్ తో పాటు అదేవిధంగా మంత్రి కొండా సురేఖను కూడా ట్యాగ్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం రేగింది కాబట్టి మరి ఇష్యూ కూడా తారస్థాయికి జరిగింది. మరి దీనిపై కూడా మంత్రి కొండా సురేఖ కూడా నిన్న స్పందించి ఈ రకంగా ఆమె చేయనట్టు వ్యాఖ్యలు, అంటే ఇటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ కూడా ఆమె నిన్న గాంధీ భవన్ లో మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క మాటలపై అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి డ్రగ్ అలవాటు చేయడం, అదేవిధంగా కొన్ని సినీ స్టార్స్ కి హీరోయిన్స్ కూడా ఇటు కేటీఆర్ కూడా కొంతవరకు ఇబ్బందులు కూడా కలిగేశారని కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా పెద్ద దుమారం జరిగింది. మరి దీనిపై కూడా ఇటు చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ రకంగా ఇటు హైడ్రా ఇష్యూస్ గానీ, అదేవిధంగా మూసి ప్రక్షాళన విషయంలో కూలగొట్టడం గానీ, అదేవిధంగా రివర్ బెడ్ పరిధిలో మార్కింగ్ చేయడం, మరోవైపు ఇటు సినీ ఇండస్ట్రీ వైపు వ్యవహారం వెళ్లడంపై కూడా కొంతవరకు కాంగ్రెస్ కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసాం దాదాపు 1 వీక్ నుంచి కూడా ఈ చర్యలు చూస్తే మాత్రం కొంతవరకు హైకమాండ్ కూడా దీనిపై సీరియస్ అయింది. ఇదే ఇష్యూపై కూడా మొన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా హైకమాండ్ ఢిల్లీకి పిలిచి దీనిపై కూడా మాట్లాడారు. మరి హైడ్రా కూల్చివేతలు ఏ రకంగా చేపడుతున్నారు, మరి దీనిపై ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుందంపై కూడా హైకమాండ్ కూడా చాలా వరకు సీరియస్ అయింది. మరి ఇదే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ కు వివరించేది కూడా మొన్న 2 రోజుల పర్యటనలో ఢిల్లీ కూడా వెళ్లి హైకమాండ్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఈ యొక్క మూసి విషయంలో గానీ, అదేవిధంగా హైడ్రా ఇష్యూ సర్దుమణిన సమయంలోనే మరి ఈ రకంగా చర్యలు తీసుకోవడంపై, అంటే ఈ రకంగా డైవర్ట్ కూడా ఇటు మహిళలను పై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేటీఆర్ పై, అదేవిధంగా ఇటు సినీ ఇండస్ట్రీపై మంత్రి కొండా సురేఖ కూడా వ్యాఖ్యలు చేయడంపై కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కొంతవరకు హైకమాండ్ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కొద్దిసేపటి క్రితమే ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలనుసారమే ఇటు మంత్రి కొండా సురేఖ కూడా సమంత కూడా ఆమె క్షమాపణలు చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా మహిళల కించపరుసలో భాగంగానే తను వ్యాఖ్యలు చేసిన తప్ప తను సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదని, తను మహిళల పట్ల ఆ రకంగా వ్యాఖ్యలు చేయాలని కూడా ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కొంతవరకు ఇటు గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది చూడాలి. మరి ఇటు ఇప్పటికే ఇటు హైడ్రా ఇష్యూ గానీ, ఇటు మూసి ప్రక్షాళన, అదేవిధంగా మూసి సుందరీకరణలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటువంటి చర్యలు చేపడుతుంది. కాబట్టి మరి ఈ రకంగా ఇటు ఈ ఇష్యూ కూడా మరి మూసి ఇష్యూ కాస్త మూవీ వ్యవహారం వైపు దారితీస్తుంది. కాబట్టి వీటన్నిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరి ఇది కాంగ్రెస్ వర్గాల్లో ఏ రకమైన చర్చకు దారితీస్తుందో, మరి భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉండడంపై కూడా పార్టీ వర్గాలు అయితే కొంతవరకు చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది.